యాక్టర్ అవుదామని డిసైడ్ అయినప్పుడు నేను ఇంకా మెడిసిన్ కష్టమని ఇంకా డ్రాప్ అవుట్ అయిపోయా. ఏ ఇయర్‌లో? 2019 ఐ మీన్ అంటే ఇయర్ ఇన్ ద సెన్స్ అకాడమిక్ ఇయర్స్ ఉంటాయి కదా! ఎన్ని ఇయర్స్? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఓకే. సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్‌లో బేసిక్‌లీ నేను మానేసా. ఐ షిఫ్టెడ్ టు ఎకనామిక్స్ అనమాట. హుహు. బిజినెస్ చేద్దాము. కాస్త ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ మీ టు మేనేజ్ అనిపించి అక్కడ కరిక్యులం కాస్త బిజినెస్‌కి అనుకూలంగా ఉంటది. ఓకే. కంపేర్ టు మెడిసిన్ అంటే స్టడీస్ వైస్. సో నాకు ఎక్కువ టైం ఉంటది కాబట్టి ఏం చేసేవాడినంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజ్‌కి వెళ్ళిపోయేవాడిని. ఓర్ ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ స్కెడ్యూల్ బట్టి. హ్మ్. వెళ్ళిపోయి ఈవినింగ్ నుంచి ట్రైన్ తీసుకొని మా లాంగ్ ఐలాండ్ నుంచి న్యూయార్క్ సిటీ కూడా లాంగ్ ఐలాండ్ బట్ ఎడ్జ్‌లో న్యూయార్క్ సిటీకి వెళ్ళేవాడిని రోజు. వెళ్ళి అక్కడ యాక్టింగ్ క్లాసెస్ హెచ్‌పీ స్టూడియో, టీ స్ట్రైబర్ స్టూడియో, బ్యారో గ్రూప్ అని థియేటర్ గ్రూప్స్ అండ్ యాక్టింగ్ స్టూడియోస్ ఉంటుండే అనమాట. సో ఎవ్రీ డే ఆఫ్టర్ కాలేజ్ ఐ వుడ్ గో టు ద యాక్టింగ్ స్కూల్ ఇన్ న్యూయార్క్ సిటీ అనమాట. సో ట్రైన్ ఓకే. తీసుకొని వెళ్ళేవాడిని. మళ్ళీ మొత్తం 2-3 అవర్స్ క్లాస్ అయిపోయినాక మళ్ళీ రిటర్న్ వచ్చేవాడిని ట్రైన్‌లో. అది 1.5 అవర్ ఉంటది ట్రైన్ జర్నీ. సో నాకెట్లా అయ్యేదంటే పొద్దున్న లేవడం 11కి అట్లా కాలేజ్‌కి వెళ్ళడం. ఈవినింగ్ మళ్ళీ కాలేజ్ అయిపోయినాక మళ్ళీ న్యూయార్క్ సిటీకెళ్ళి అక్కడ యాక్టింగ్ ట్రైనింగ్, యాక్టింగ్ స్టూడియోస్‌లో వర్క్‌షాప్స్ ఇవన్నీ చేసి మళ్ళీ రిటర్న్ అవ్వడం. ఎప్పుడో మిడ్‌నైట్ 1కి అట్లా వచ్చేవాడిని బేసిక్‌లీ ఇంటికి. మళ్ళీ పడుకొని మళ్ళీ పొద్దున్న లేచి అదొక ప్రాసెస్ అనమాట.